ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధన అంతటిలో కూడా ఏకీభవించుచు నాయనా కీర్తనలు తండ్రి పాడుచు, ప్రభా లేఖనాలు చదువుచు, నీ వాక్య ధ్యానాల్లో తండ్రి మిమ్మల్ని తండ్రి గణపరచుచు ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు తండ్రి నాయనా మీరు మాకు జరిగించమని ప్రార్థిస్తున్నా. నాయనా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే నిత్యులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతలు గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తమ పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. మొదటి భాగాన్ని మరలా చదువుదాం. తన పొరుగువాణిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభువును ఆరాధిస్తున్న ప్రియులైన కుటుంబాల శుభాలు, జన్మదినాలు అలాగే వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున వాళ్ళు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, మరలా ఎండలు మండిపోతున్నాయి. ప్రార్థన చేద్దాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెట్టుకుందాం. ఈ దినము దేవుని యొక్క వాక్య భాగంలో ఓ చక్కటి మాట వ్రాయబడుతూ ఉంటున్నది. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ తమ పొరుగువానిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. ఈవేళ వాక్యాంశము కూడా బుద్ధి లేని వారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరు బుద్ధి లేనివారు, ఎవరు బుద్ధి లేనివాడు? అవును,
తమ పొరుగు వానిని ఎవరైతే తృణీకరిస్తారో, మన పొరుగు వానిని ఎవరు అపహాస్యము చేస్తారో, మన పొరుగు వారిని ఎవరు అవమానపరుస్తారో, మన పొరుగు వారిని ఎవరిని చిన్న చూపు చూస్తారో, వారు ఎటువంటి వారు అంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు అంటే దేవుని యొక్క ఉద్దేశ్యం తన పిల్లలు ఎలాగూ ఉండాలి అంటే బుద్ధివంతులుగా ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. కానీ ఎవరైతే ఈ విధంగా వారు తమ పొరుగు వారిని తృణీకరిస్తారో వారు ఎవరండి? బుద్ధిహీనులు అనే మాట. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటంటే అందరూ తన బిడ్డలు బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. కానీ వీళ్ళ వాక్యాంశంలో చూస్తూ ఉంటున్నప్పుడు బుద్ధి లేని వారుగా దైవ వాక్యములో మనం చదువుకున్నాం. బుద్ధి లేని వారుగా ఉంటే వచ్చే నష్టం ఏమిదా ఉందా అని ఆలోచన చేస్తే వాక్యమే జవాబు చెబుతూ ఉన్నది. బుద్ధి లేని వారు వాక్యాన్ని మీరు చూస్తే అసూయ వలన వారు చచ్చేదారు. దేని వలన అండి? అసూయ. ఇతరుల యొక్క అభివృద్ధి, ఆశీర్వాదము, సంతోషాన్ని, ఆనందాన్ని కొంతమంది చూడలేరు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రతిరోజు చచ్చి బ్రతుకుతూ ఉంటారు ప్రియులారా. ఎందుకంటే అటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు అటువంటివి. ఇతరులను చూచి వారి అభివృద్ధిని చూచి సంతోషించేవారు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉంటారు. మన మానవ జీవితంలో మనం కోరుకునేది ఏంటంటే మనకు ద్రోహము చేసిన శత్రువు అయినా సంతోషంగా ఉండాలని మనం కోరుకోవాలి. కానీ దానికి భిన్నంగా కొంతమంది మానవులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ వ్యక్తుల యొక్క అభివృద్ధిని చూచి ఏం చేస్తారటండి వారి కొరకు ఎంతో ఎంతో అసూయ వారు కలిగి ఉంటారు. వాళ్ళు తెచ్చుకునే బహుమానం ఏమిటి అని ఆలోచన చేస్తే అసూయ వలన చావటం మాత్రమే తప్ప ఒకవేళ ఫిజికల్గా ఒకవేళ మరణమనే మాట కాదు, కానీ అటు ఆత్మీయంగా కూడా లేక మెంటల్గా కూడా సుఖ సంతోషాలు కోల్పోయి ఏం చేస్తూ ఉంటారంటే అటువంటి వారు క్షీణించిపోతూ ఉంటారు. అందుకనే బుద్ధి లేని వారు బుద్ధిహీనులు అసూయ వలన చచ్చేదనే మాటకు అర్థాన్ని ఆలోచన చేశాం. 14వ కీర్తన 1వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు బుద్ధిహీనులు అనేవారికి ఏది ఒక ముద్ర ఉండదండి. వారి క్రియలు, వారి కార్యాలు, వారి చేతలు, వారి పనులే వారిని బుద్ధిహీనులుగా ట్రీట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధిహీనులు అనే పదాన్ని మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విషయాలు ఆలోచన చేస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. ఏంటండి? దేవుడు లేడు అని బుద్ధిహీనులు ఏమనుకుంటారు? తమ హృదయములో అనుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుడే లేకపోతే మనము లేము. దేవుడే లేకపోతే మనము జీవించే వారము కాదు, మృతులమే. కానీ వాళ్ళ యొక్క అవివేకం ఏ విధంగా మాట్లాడుతుందంటే దేవుడు లేడు. ఈ విషయంలో నేను ఒక మాట గతంలో చెప్పాను. నాస్తికుల యొక్క సభ 3 దినాలు చాలా చక్కగా జరిగింది. 3rd డే ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో ఆ నాయకుడట అందరికీ వందన సమర్పణ చేస్తూ అంటాడు, దేవుడు లేడు అనే హేతువాది ఏమంటాడంటే వందన సమర్పణలో దేవుని దయ వలన 3 దినాలు సక్సెస్ఫుల్గా జరిగింది. ఏమండి, అర్థమయ్యి ఉంటుంది కదా? అర్థమయ్యి ఉంటుంది కదా? ఆ వ్యక్తులకి ఏమని పేరు పెట్టచ్చు? నాకు ఈ దేవుడు ఏం చేశాడండి?
అని నాలాటివాడు అంటూ, ఆ దేవుని దయ వలనండి నాకు తిండికి లోటు లేదండి, వస్త్రాలకి లోటు లేదండి, నాకు జీవించటానికి లోటు లేదండి అంటే నా ఎంత బుద్ధిహీనుడు మరి ఎవరైనా ఉన్నారా అని నాకు నేనగా ఒక మాదిరిగా మీ ముందు ప్రశ్న వేసుకుంటూ ఉన్నా. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు ఎటువంటి వారట? దేవుడు లేడంటారు. రెండవ క్వాలిఫికేషన్ ఏంటంటే వారు చెడిపోయినటువంటి వారు. మూడవది ఏంటంటే వారు అసహ్య కార్యములు చేయరు. ఇంతకన్నా మనకు వివరణ అక్కర్లేదు. వారు అసహ్య కార్యములు. రెఫరెన్స్లు నోట్ చేసుకుని చక్కగా మీరు తర్వాత చదవచ్చు. ప్రియులారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనములో ఇక్కడ దైవవాక్యం అంటుంది, బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనదో యోచించి చూడండి. బుద్ధిహీనులైనటువంటి వారిని దేవుడు హెచ్చరిక చేస్తాడు. బుద్ధిని గురించి మీరు ఆలోచన చేయండి. లేకుంటే మీకు మీరే బుద్ధివంతులం అనుకుని ఇతరులను క్రిటిసైజ్ చేస్తున్నారేమో, అది కూడా మీకు మీరు పరిశీలన చేసుకోండి అంటుంది దేవుడి యొక్క వాక్యం. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. బుద్ధి లేని కుమారుడు, కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, బుద్ధి లేనటువంటి సంతానం అంద తల్లికే కాదు తల్లిదండ్రులకు వ్యధ కలుగు చేస్తారు, మనోవేదన కలుగు చేస్తారు. ప్రియులారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఈ 18వ వచనంలో చూస్తే, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. ఒకళ్ళ మీద ఒకరికి కొండాలు చాడీలు చెప్పేవాడు కూడా ఎవరట అండి? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు. ప్రియులారా, బుద్ధిహీనుడు కొండేలు చెబుతూ ఉంటాడు. వాడు బుద్ధిహీనుడు, మనం బుద్ధివంతులం. మన విద్యత ఏమైపోయింది? ఎవరో ఏదో నీ మీద నా మీద చాడీలు చెబుతూ ఉంటున్నప్పుడు చెప్పే వ్యక్తి ఎటువంటి వ్యక్తో తెలుసుకోవాలి. ఎవరి మీద చెబుతున్నాడో వాళ్ళు ఎటువంటి వాళ్ళో వారి కొరకు కూడా తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకుని మనం ఏం చేస్తామంటే, ఈ మాటలట వినసంపుగా ఉంటాయట. వాళ్ళ కాబట్టి ఇంత చక్కటి మాటలు చెప్పారు అని ఏం చేస్తారంటే వాళ్ళకి స్తోత్రాలు చేస్తారు. వ్యక్తుల మధ్య ఉన్నటువంటి పరిచయాలు, బంధుత్వాలు, ప్రేమాభిమానాలు కట్ చేస్తూ ఉంటారు. ఏది వివేకము, ఎవరు వివేకి? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనములో కూడా ఇంకా ఎవరు బుద్ధిహీనులు అంటే దైవవాక్యం అంటూ ఉన్నది, చెడు పనులు చేయుట బుద్ధిహీనులకు ఆటగా ఉన్నది. అంటే ఒక విధంగా వాళ్ళకొక క్రేజీ ఏటండి? చెడు పనులు చేయుట, చెడ్డ పనులు చేయుట, నష్టం కలిగించుట, కష్టం కలిగించుట, ఇవన్నీ కూడా చేసేవారికి పేరు బుద్ధిహీనులు. బుద్ధిహీనులకు ఇదేటంట? ఒక ఆటగా, చాలా సంతోషంగా, ఖుషీగా వారు ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ముగింపుగా ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనములో, బుద్ధిహీను ఎదుట నుండి వెళ్ళిపో. బుద్ధిహీనుని ఎదుట నుండి నీవు వెళ్ళిపోవు. ఓ మాటలో చెప్పాలంటే పారిపో, అతని వల్ల నీకు ప్రయోజనం లేదు, నీకు నష్టమే. ఆ మాటలు వింటే నీ విశ్వాసం బలహీనమైపోతుంది. నీకున్నటువంటి ఆ బుద్ధి, ఆ కుశలత ఏమవుతుందంటే అది మరలా మారిపోతుంది. ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరైపోతారట, వీరు వారైపోతారు. పాత పరిచయాలు, పాత ప్రేమలు అన్నీ మర్చిపోతూ ఉంటాం. క్రొత్తగా తాజా వార్తలని ఎవరు ఏది చెబితే అదే మన చెవులకు చాలా వినసొంపుగా సోకుతూ ఉంటారు. కాబట్టి వీటినే విని మనం నడవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఉదయకాలం మాట్లాడుతూ ఉంటూ ఉన్నది, తమ పొరుగు వానిని తృణీకరించేవాడు బుద్ధి లేని
వాడు. కాబట్టి బుద్ధి లేని వారిగా బుద్ధిహీనులుగా ఉంటే కలిగే నష్టాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క జీవిత విధానం ఎటువంటి భయంకరమైన పరిస్థితి, వారికి వచ్చే బహుమానం ఏ విధంగా అసూయ వలన చచ్చిపోతారో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము మరి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ మనము దేవుని ఎదుట బుద్ధివంతులముగా జీవిస్తూ దైవదేవులతో జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మలపై కుమ్మరించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. బుద్ధివంతులు బుద్ధిహీనులు నాయన, అపవాది చాలా నాయన తెలివైనటువంటి రీతిలో మానవుల మనస్సులు మారుస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా నీ వాక్యాన్ని మేము గుర్తెరిగిన ప్రభా నాయన, ప్రభు యొక్క సన్నిధి నుండి అపవాదిలోనికి మారిపోకుండా బలపరచాడు. స్వస్థతలు, సమాధానాలు, రక్షణ, పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయము కలుగుచ్చాడు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.